నమస్తే. 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాల్లో 5వది పళని. ఇక్కడ స్వామి దండాయుధపాణి రూపంలో ఉంటారు. ఇక్కడకు మీరు వెళ్ళగానే మీకు మీ దేహంలో యాక్టివేట్ అయ్యేది అనాహత చక్రం. హృదయస్థానం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. పళని గురించి అతి రహస్యం ఏదైనా ఉంది అంటే ఈ 6 టెంపుల్స్లోనూ నవపాషాణాలు కావడం వల్ల వాటికి రాత్రుల్లో వేడి ఉంటుంది. ఆ విగ్రహాలకు ఆ వేడి ఉండడం వల్ల ఆ వేడిని చల్లబరచడానికి చందనం అలంకరణగా చేస్తారు ప్రతిరోజు రాత్రి. ఆ చందన అలంకరణాన్ని మార్నింగ్ అభిషేకం టయానికి ఆ చందనాన్ని తీసివేస్తారు. నవపాషాణ విగ్రహానికి ఆ చందనం రాత్రంతా ఉండడం వల్ల ఆ చందనానికి మెడికల్ వాల్యూస్ వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా నమ్మకంతో దాన్ని ఒక ఔషధంలాగా ఎవరైతే తీసుకుంటారో చనిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు. క్రానికల్ డిసీజ్ అందరూ కూడా ఇంక లేరు అనుకున్న వాళ్ళు ఆ చందనాన్ని ఔషధంగా తీసుకుని చాలామంది లైఫ్ ఇచ్చింది. నవపాషాణాల చందనం అంత పవర్ఫుల్. ఇది చాలా పెద్ద రహస్యం. మనకు ఒరిజినల్ చందనం దొరకాలి. ప్రొద్దుటిపూట స్వామివారికి తీస్తున్నప్పుడు మనం ఉండి తీసుకున్నట్లయితే మంచిది. ఇక్కడ స్వామివారికి ఇష్టమైనది ఏమైనా ఉంది అంటే పంచామృత అభిషేకం. అది విశేషమైన సేవ. అది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తలనీలాలు స్వామివారికి సమర్పించడం స్వామివారికి ఇష్టమైన ప్రక్రియగా భావిస్తారు. థ్యాంక్ యూ.